తీర్పు ఉన్నది. ప్రేసల 11వ అధ్యాయము చివరి భాగంలో, ఎవడా నీ యవ్వనము కాలమందు నీ ఇష్టమనుసరించి ప్రవర్తించు, కానీ ఒక దినమున్నది, క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడవలసిన దినమున్నది. ఆ దినమున తీర్పు జరుగుతుంది. నేను మాట్లాడే మాటలు, నేను జీవించే జీవితం అంతా అక్కడ రాయబడి ఉంటుంది, తప్పించుకోలేను. అయితే తెలియక అజ్ఞానం చేసినావు, రక్తం ఉన్నది, కడుక్కోవాలి. కడుక్కుని మళ్ళా నువ్వు చేయకూడదు, ఆయనతో నువ్వు నడవటం నేర్చుకోవాలి. కనుక నీ ప్రేసలరా, ఎప్పుడైతే వాటి నుంచి విడిపింపబడతావో నువ్వు మీరు వాటితో నీవు జీవిస్తూ కూడా వాక్యాన్ని ప్రక్కన పెడితే నీ మనస్సాక్షి వాతం ఇవ్వబడుతుంది. కనుక దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. ఏమిటి దేవుని ప్రేమ? హోషేయ గ్రంథము 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 9వ వాక్యం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్ష్యములు చూపటం వలన నిన్ను ప్రధానము చేసుకుందరు. ఏమండి, ఎలా ప్రధానం చేసుకుంటున్నారు తెలుసునా? నీతిని బట్టి తీర్పు తీరుస్తారు ఆయన. నిన్ను ఆయనతో నిత్యము నీవు ఆయనతో ఉండాలి. ఈ లోకంలో దేవుని కొరకు వచ్చి దేవుడు దీవిస్తారు, దేవుడు మేలు చేస్తాడు. దేవునితో ఉంటే అన్నీ ఉంటాయి, క్షమ ఉంటుంది. దేవునితో ఉంటే సాతాను అంటుకోడు. వీటి కొరకు, ఈ లోకంలో వాటి కొరకు రావద్దు. నీవు ఈ లోకంలో వాటి కొరకు వచ్చినట్లయితే ఈ జీవిత కాలము మట్టుకే నీవు క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు, అందరికంటే దౌర్భాగ్యుడిగా ఉంటావు. ఈ లోకంలో కొరకు, ఈ జీవితం కొరకు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావద్దు. నిన్ను ప్రేమించి తండ్రి కుమారుని కొరకు ఈ లోకంలోకి పంపించి బలిదానం చేసి నా కుమారుని వెంటనే నా కుమారుని పంపిస్తున్న ఆయన విశ్వాసంతో ప్రతి వాడు నశింపగలిచే జీవం పొందుడు. ప్రతివాడు, ఏ ఒక్కడు కాదు, ప్రతి ఒక్క మనుషుడు నిత్య జీవములకు వాసుడే. ఆయన విశ్వాసం ఉన్నటువంటి ఆయన మాట ప్రకారం జీవించాలి. నిత్యము దేవునికి నువ్వు కావాలి. ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు దేవుని నామానికి మహిమ తవ్వాలి. ఈ లోకమును విడిచిన తర్వాత నిత్యము మహిమలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఎందుకని? వాక్యము నేను నడిపిస్తుంది. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయంలో 31వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 31:21. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాటించుము, దోచూపు స్తంభమును నిలబెట్టుము. ఏమన్నారు ఇక్కడ? ఏమన్నారు? సరిహద్దు రాళ్ళు పాటించము. ఏమంటే సరిహద్దు రాళ్ళు? దుష్టుల ఆలోచన తప్ప నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసులు కూర్చుని చోటు కూర్చునొద్దు. సరిహద్దు రాయి నీకు. నువ్వు లోక, అదే ప్రబంధాలు, నేను లోక సంబంధిని కనట్టు మీరు లోక సంబంధులకు కాదు. లోకం నన్ను ద్వేషిస్తుంది, మిమ్మల్ని లోకం ద్వేషించింది. కనుక సరిహద్దు లోకంతో నీకు సంబంధం లేదు. మనుషుల మెప్పు నీకు అవసరం లేదు. లోకం నీకు ఏదో సహాయం చేస్తానని ఆశించవద్దు. ఏ లోకం నువ్వు దేవుని వెంబడి నడిచినప్పుడు లోకం ఉన్నాయి ద్వేషించిన నిన్ను కూడా ద్వేషిస్తుంది. ప్రియ సహోదరుడా, నిజమైన అర్థం చేసుకుంటే, నేను రక్షింపబడిన తొలి దినముల్లో దేవుని దగ్గర కూర్చొని వాక్యం చదువుతూ ఎక్కువ టైం ప్రార్థనతో వాక్యంతో గడిపేవాడిని. ఆ సమయంలో ఈ యొక్క సరిహద్దు రాళ్ళను చూసినప్పుడు ప్రత్యేకించుకోవాలి క్రైస్తవుడు. అన్య జనాంగంతో కలగకూడదు. ఎందుకు? కలిస్తే ఏమవుతాడు తెలుసు? అన్ని జనాంగంతో కలిస్తే ఏమవుతాడు అండి? ప్రేసోళ్ళారా, ఒకసారి చూస్తారా? అన్ని జనాంగంతో కలిస్తే ఏమవుతాడు? చూడండి, దయచేసి చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యం చదవండి దయచేసి త్వరగా. ఎవరైనా పర్లేదు, చదువుకోగలరు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేని, ఏమిటండి ఏమవుతాడు? ఎవరిని తిప్పివేని అంటే అర్థం ఏంటి? ఒక అబ్బాడిలో అట్ల పెళ్లి మీద అట్లేసావు, వేసేసి ఏదో పని చూసుకుంటూ ఉన్నావు. ఏమవుతుంది? మాడిపోయింది. మాడిపోయినాక ఎందుకు పనికి వస్తుంది? పనికి వస్తుందా? తింటారా? అయ్యో చాలా నూనె పెట్టాను, చాలా పిండి ఖర్చు అయింది, అయితే మళ్ళీ తింటావా? నేను ప్రేమించిన దేవుడు పాపను ఖండించాడు. గుర్తుపెట్టుకో, పాపిని ప్రేమించాడు. ఆయన కట్టెలు గైకుంటే ఆయనకంటే సంతోషించేవాళ్ళు ఎవరు లేరు భూలోకంలో. లేకపోతే
ఏమైంది? అన్ని జనంతో కలిసిపోయినావు, ఆ సరిహద్దులను విడిచిపెట్టినావు, నీ సొంత మార్పులు వెళ్తున్నావు, మాడిపోతావు. ఎవరు తిప్పివేనే అప్పు అంటాడు, మాడిపోయాడు అప్పు. కనుక అదే చెప్పాడు, నువ్వు ఇలా పాడైపోతావు కనుక అనే జనంతో కలవద్దు, దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్పు నిలవద్దు, హాసులు కూర్చొని యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. దాన్ని ఏం ధ్యానిస్తావు? దేవుని వాక్యమును ధ్యానం చేసినప్పుడు ఏం చెబుతుందో దేవుని వాక్యం ఏం చెబుతుంది? ప్రియసోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం మీరు చూసినట్లయితే 7వ అధ్యాయం 8వ వాక్యము, ఎఫ్రాయిము అన్ని జలతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును ఏమైపోయాట? త్రిప్పివేని అంటే మాడిపోయినాడు. మాడిపోతే పనికొస్తావా? మాడిపోవడానికి ఆ దేవుడిని సృష్టించుకుంది. ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఇంత గవర్నర్గా చేయాలని, నాకంటే కొంచెం వారుగా చేశాను, వారు ఏలేవారు గుండా ఆశించాను, అయినా వారు అన్య జనంతో కలిసిపోయినారు. మీరు ఈ వాక్యం ఎక్కడైనా చూడండి, కాండాల్లో చూడండి, ఆయన చెప్పిన మాట ఒకటి, నేను మిమ్మల్ని లోకం నుండి ప్రత్యేకించుకున్నాను, మీరు నా జనాంగము, నా సొత్తు. మీరు లోకస్తులతో కలవద్దు, లోకపు ఆచారములను పాలు పంచుకోవద్దు, మీరు నా బెడలు నా మార్గంలో నడవండి. నేను ఇచ్చిన ఆజ్ఞల కట్టలు గైకొన్నారా? మీరు జీవిస్తారు, మీరు దీవింపబడక ఇదిగో ఆజ్ఞలిస్తున్నాను, నా మాట వినండి. సహోదరుడా, దేవుని మాట వినేది ఎవరంటే ఆయన ఉన్నాడని నమ్మిన వారే. ఆయన ఉన్నాడని నమ్ముతావా? అందరు నమ్ముతూ ఉంటారు, కానీ అక్కడ దేవుని వాక్యం యేసుప్రభువు కూడా ఒక మాట చెప్పాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతము, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నాడు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయా? నమ్ముతున్నాయి. యేసుప్రభు దేవుడు అనలేదా? నా యేసు దేవుని కుమారుడా, నాతో మీకేం పని అన్నయ్య అవి కూడా. మరి దయ్యాల పరలోకంలో ఉంటాయా? దయ్యాలకు ఛాన్స్ ఉందా? లేదు. కనుక ప్రియ సోదరుడా, హృదయంతో నమ్మాలి. నీ హృదయంలో యేసుప్రభువుని విశ్వసించి దేవుడు నన్ను బాగు చేయడానికి వచ్చినాడు, కంపుకుట్టి నన్ను పరిమళ వాసంగా చేయడానికి వచ్చినారు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయనకి నేను వేరే ఏమీ చేయను. ఎప్పుడు అర్థమవుతుంది? వాక్యం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవునిలో ఉన్నావా, దేవుని వేరయ్యవా నీకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. వేరైన వెంటనే నీకు క్రియల్లో అన్ని విషయాల్లో నువ్వు దెబ్బతినిపోతావు. ప్రియ సోదరుడా, వేరైనందువల్ల వారు ఎండిపోవుదురు. దేవుళ్ళు నిలవని మనుషులు ఎండిపోతారంటే లోకంలో ఫలిస్తావేమో నాకు తెలియదు. లోకంలో ఒకళ్ళు ఆశీర్వదింపడవచ్చు, కానీ లోకము దాని ఆశలు గతించబోతున్న లోకంలో అన్నీ నశించిపోతాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. కనుక నే ప్రేసులారా, ఆయన వాక్యమందు ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానం చేసినప్పుడు ఇది చేయవలను, ఇది చేయకూడదు నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు నేర్పిస్తారు అది. కనుక ప్రేసులారా, వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తున్న సమయాల్లో ఇది చేయకూడదు, అన్య జనాంగంతో కలవకూడదు, దుష్టుల చొప్పున నడవద్దు, పాపుల మార్పు నిలవద్దు. ఆలోచించేసి బంధువులు ఏయో కార్యములు చేస్తుంటే దేనిలోనే పాలుపుచ్చుకోలేదు. ఇది వాస్తవం. అప్పుడు కాదు, ఇప్పటి వరకు కూడా దేనిలోనే పాలుపుచ్చుకోలేదు. అందువలన మనుషులందరూ నన్ను తృణీకరించారు, అందరూ విడిచిపెట్టారు, ఎవరు నా వారు లేరు. కానీ నాకు ఒక సంతోషం, నా వారు చాలామంది ఉన్నారు. శరీరాంశం రక్త సంబంధం కాదు. భార్య విడిచిపెట్టవచ్చు, భర్త విడిచిపెట్టవచ్చు, బిడ్డలు విడిచిపెట్టవచ్చు. ఆత్మలో క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ సహోదరుడు నిన్ను విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకో, ఇది యూనిటీ, ఇది ప్రేమ. ఈ ప్రేమ లేనప్పుడు నీకు అర్థం కాదు. నువ్వు కలిపిసిపోయినావు, ఎవరిని తిప్పిన అప్పు లాంటి గొడవ అయిపోతావు. నువ్వు ఎవరు రాలేదు, చాలాసార్లు హెచ్చరిక చేసినారు, నువ్వు ఎవరు ఏటికి రావట్లేదు, మేము రాము. నేను చెప్పేవాడిని, నా దేవుని మాట ఇది, నేను రాకూడదు. ఎందుకంటే భక్తులని పౌలు కూడా అన్నారు, నేను మనుషులను సంతోషపరచేవాడని కాను, నన్ను ప్రేమించిన దేవుని సంతోషపరచాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సంతోషపరచాలనే మనస్సు కలిగి ఉండాలి. దేవుని సంతోషపరచాలంటే, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించును. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవుని సంతోషపరచాలంటే నువ్వు సత్యవంతులుగా సత్యమును అనుసరించి లోకం నుంచి ప్రత్యేకింపవాలి. మాడిపోయే వ్యక్తిగా నువ్వు వండుకోరు. అంతేనా? దేవుని వాక్యం నీకు జ్ఞానం ఇస్తుంది.
నువ్వు ఎలా నడవాలి కనుకనే ప్రేసలారా ఏమన్నాడు, సరిహద్దురాలను పాతుకోవాలి. అంతేనా? త్రోవ చూపు స్తంభములను నిలబెట్టము. త్రోవ చూపు స్తంభములంటే మీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏమండి? నీ వాక్యం నా పాదములకు దీపము, వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నది. నిన్ను ఎలా నడిపించాలో వాక్యం నడిపిస్తుంది. నీ హృదయంలో వాక్యం, నా కుమారుడా నీ హృదయంలో నా ఆజ్ఞల కట్టలు రాసుకో. పలక మీద, నీ హృదయం అనే పలక మీద నా ఆజ్ఞలు రాసుకో, నా వాక్యం రాసుకో. ఆ వాక్యం చెబుతుంది ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు. అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని దుఃఖపరిస్తే ఒట్టి అడుగుతావు, మడిపోతావు. సొలరా ఎవరు రాలేదు, అయ్యా మీరంటే నాకు ప్రేమే, కానీ నా దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు ఒక సరిహద్దు ఉన్నది, హద్దు దాటకూడదు.